తిరుపతి జిల్లా రేణిగుంటలో రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రవి ఆత్మహత్యకు మహిళా సంఘం నాయకురాలు ఉషారాణి వేధింపులే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉషారాణితో 3 ఏళ్ల నుంచి రవి సహజీవనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సర్వీస్ రికార్డులో నామినీగా తన పేరు పెట్టాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో పాటు తన పేరుపై కోటి ఇన్సూరెన్స్ చేయాలని రవిపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉషారాణి 3 పెళ్లిళ్లు చేసుకుందని, డబ్బుల కోసమే రవికుమార్ ను ట్రాప్ చేసి వేధించిందని ప్రచారం జరుగుతోంది. ఉషారాణికి 3 పెళ్లిళ్లయ్యాయని తెలుసుకుని రవి జాగ్రత్త పడ్డాడు. అయినా వేధింపులు తీవ్రతరం కావడంతో రవి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఉషారాణి వేధింపులపై గత నెలలోనే రవి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మహిళా సంఘం నాయకులతో పాటు ఉషారాణితో రాజీ కుదుర్చుకోవాలని పోలీసులు రవికి సూచించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రవి ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు కొడుతున్నావా? ఎందుకు వస్తున్నావు నువ్వు? నీకెక్కడుందా అరిచే హక్కు? ఇంకా నీకెక్కడుంది? పరువు తీసావు పోయి పెంచుకున్నావని పరువు తీసావు కదా నా వాళ్ళ ముందు. రూపాయి ఖర్చు పెట్టినా వీడి అవసరమా? నీకు కారు మూసినారా? అర్థం అవదా నీకు? అర్థం అవదా నీకు? అవదా? అర్థం అవదా నీకు? అవదా? అవదా? వీడు నీకు అవసరమా? రూపాయి కూడా నేను ఖర్చు పెట్టాడు ప్రేమ నీకు అవసరమా అని కౌరట్టే మూసిరే. నీకు వేరే వాడు దొరకలేదా? నీ స్థాయి అది. మగాడు అనేవాడు 10 మందిలో నిన్ను నెత్తిన మీద పెట్టుకున్నాను రా, గొప్పగా చెప్పుకున్నాను రా. నీతి లేని జాతి లేని కుక్క. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.